Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సోషల్ మీడియాపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు వ్యతిరేకంగా, అట్లాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే నాయకుల వ్యక్తిత్వాలకి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే కేబినెట్ మంత్రుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్లాగే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఎవరైనా మాట్లాడితే లేకపోతే కామెంట్ చేస్తే ట్రోల్ చేస్తే చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ప్రభుత్వానే కాదు, నాయకుల వ్యక్తిత్వాలను కూడా వ్యతిరేకించినప్పుడు, నాయకుల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ చర్యలు ఉంటాయా? ఇది ఏ నాయకులు అనే ప్రశ్న ఇక్కడ తలెత్తోంది. ఈ అంశంపై మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అట్లాగే రాయలసీమ హక్కుల ఫోరం కోఆర్డినేటర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి గారు. పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఎవరైతే చెలరేగిపోతున్నారో, సింపుల్ భాషలో చెప్పాలంటే, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే కఠినమైన కామెంట్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయమే. అయితే సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే కామెంట్ చేసేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకటేమో పనికిరాని విషయాలన్నింటినీ మాట్లాడేవాళ్ళు, రెండోది వచ్చేసి ఉద్దేశపూర్వకంగా ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు. ఈ చర్యలు ఎవరి మీద ఉంటాయి? ఈ టాస్క్ ఫోర్స్ వేస్తూ ప్రభుత్వం చెప్పిన కారణాలు ఇక్కడ ప్రస్తావించాల్సింది. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళపైన కఠినమైన చర్యలు అభివృద్ధికి ఆటంకం కలిగించేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు చట్టం లేదా అనేది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు అసత్యాలు చెప్పే వాళ్ళపైన కానీ, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపైన కానీ, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పుడు వెసులుబాటు లేదా? ఇది మౌలికమైన ప్రశ్న. పరువు నష్టం ఇవన్నీ కేసులే కదా. కానీ ప్రభుత్వ ఆలోచనలు ఎట్టుందంటే, సామాజిక మాధ్యమాలలో పనిచేసే ప్రభుత్వ వ్యతిరేకించే వాళ్ళని టార్గెట్ చేసే ఉద్దేశంతో చేసేట్టుగా కనిపిస్తుంది. ఇది మంచిది కాదు. నేనేమంటానంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, ప్రభుత్వం చేసే మంచిని వక్రభాష్యాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపైన కఠినంగానే వ్యవహరించండి, తప్పేం లేదు. దానికి మీకు దగ్గర ఆల్రెడీ చట్టం ఉంది అంటున్నాను. కొత్తగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాలతోనే చర్యలు తీసుకోవచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీలాంటి మీడియా ఛానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనం ఒకటి వచ్చింది అనుకోండి, మీకు లీగల్ నోటీస్ పంపించకూడదా? పంపించవచ్చు కదా. అంతే కదా. దీని అర్థం అదే కదా. దాని అర్థం కాదు. ఇప్పుడు లేదా అంటున్నాను. లీగల్ నోటీస్ పంపించాలి, చేయకపోతే చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే కదా ఒక తప్పుడు ప్రచారం కానీ మీడియాకే పంపించవచ్చు అంటున్నాను. పర్సనల్గా సామాజిక మాధ్యమాలు కాదు, ఒక మీడియా హౌస్ కూడా. అంతెందుకు, ఇప్పుడు లోకేష్ గారు నా పైన సాక్షిలో ఒక కథనం వచ్చిందని విశాఖపట్నం కోర్టులో పరువు నష్ట దావా వేసాడు. రెగ్యులర్గా వెళ్తున్నారు. నేను ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఆయన ఏమవుతుంది తర్వాత విషయం, వెళ్ళారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఆదాని నుంచి 500 కోట్లు వచ్చిందని ఒక 3 సంస్థలు ఇస్తే 50 కోట్లు పరువు నష్ట దావా వేస్తా ఢిల్లీ కోర్టులో పిటిషన్ కదా నడుస్తూ ఉంది కదా. రెండు ఉదాహరణ మనకి లోకేష్ గారు ఉదాహరణ కనిపిస్తూ ఉంది, జగన్ గారికి ఉదాహరణ కనిపిస్తుంది. అంటే ఏంటివి చిన్నవి కాదు. సాక్షి అనేది ఒక పెద్ద ఛానల్. జగన్ గారు వేసిన పిటిషన్లు ఏబిఎన్ 2-3 ఛానళ్ళు అని టాప్ మోస్ట్ ఛానల్ పైన పరువు నష్ట దావా యాక్సెప్టబుల్ అయింది కదా. ఇంకా చట్టం ఏం చెప్తుంది అంటే టాస్క్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఒక 2 రోజులుగా 3 రోజులుగా 4-5 రోజులుగా ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని, అతను జర్నలిస్ట్ కాదు, యూట్యూబర్ యాక్చువల్గా, ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని, ఆ తర్వాత కేవీఆర్ అనే ఒక వ్యక్తిని, ఆయన కూడా జర్నలిస్ట్ ఎంతవరకు తెలియదు, ఐ డోంట్ నో, కేవీఆర్ అనే వ్యక్తిని. సో వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇప్పుడు ఒకరినేమో అక్కడెక్కడ పార్వతీపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు, బొబ్బిలి జైల్లో పెట్టారు కేవీఆర్ అనే వ్యక్తిని. రావణ్ ఏమో ఒక 5 కేసులు 6 కేసులు తిప్పి అతన్ని కూడా రిమాండ్ చేసినట్టుగా. సో ఇట్లాంటి వ్యక్తులని వీళ్ళ అసాంఘిక శక్తులుగా కనిపిస్తున్నారేమో ప్రభుత్వం దృష్టిలో. ఇలాంటి వ్యక్తులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో. ఏమంటారంటే, స్పెసిఫిక్గా ఏ వ్యక్తి అయినా సరే అభ్యంతరకరంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఇప్పుడు వేసినారు కదా, మరి వీళ్ళందరినీ ఎట్లా అరెస్ట్ చేసినారు? మీరు చెప్పిన ఉదాహరణలు కానీ, గతంలో పోసాని కానీ, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఏదో ఒక చట్టం ఉంటేనే అరెస్ట్ చేస్తారు. ఏ అవకాశం ప్రభుత్వానికి లేకపోతే అరెస్ట్ చేయలేరు కదా. కాబట్టి నేనేమంటాను, ఇప్పుడున్న చట్టాలతోనే మీరు చెప్పిన బాధని, మీరు చెప్పిన ఆవేదనని చర్యలు తీసుకోవడానికి కళ్ళ ముందు అవకాశాలు ఉన్నాయి. అందుకు లోకేష్ గారు సాక్షి పైన వేసిన పిటిషన్,
జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 ఛానల్ పైన వేసిన పిటిషనే ఉదాహరణ. ఇప్పుడున్న చట్టం పరిధిలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు కానీ అసత్యాలు కానీ వక్రీకరణ చేస్తే యాక్షన్ తీసుకుందని ప్రభుత్వానికి అధికారం ఉంది, బాధ్యత ఉంది. అంటే టాస్క్ ఫోర్స్ ఏం చెప్తుంది అనుకోవచ్చు? టాస్క్ ఫోర్స్ అది నేను చెప్తాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక భయపెట్టడం కోసం వేసారనుకోవచ్చు టాస్క్ ఫోర్స్, భయపెట్టడం లేదా పర్యవేక్షించడం కోసం ఎవరు ఏం చేస్తున్నారు కొంచెం కేంద్రీకరించు కోసం వేయచ్చు తప్ప అదనపు ప్రయోజనం దీంట్లో ఏముండదు. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు అనేది కొందరు వ్యక్తుల మీడియా సంస్థల స్థాయి దాటి ప్రతి వ్యక్తి ఒక మీడియా సంస్థగా మారిపోయాడు. అంతే. ఇప్పుడు నాకు ఒక సాధారణ మనిషిగా నేను ఫేస్బుక్లో నా అభిప్రాయం చెప్పేవచ్చు. ఇంతకుముందు మీడియాలో వస్తేనే నా వ్యక్తీకరణ. ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తీకరించినప్పుడు ఏం చేస్తారు, వాడికి నచ్చింది వ్యక్తీకరిస్తారు. దీంట్లో రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, కానీ వ్యక్తీకరణ రావడం అనేది ఒక ప్రజాస్వామ్యం. ఇప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణలో నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ విషయంలో చాలామంది ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారిని అట్లే విమర్శిస్తున్నారు. కేవీఆర్ అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో ఏమనట్లేదు కానీ తెలంగాణలో వాయించుదులు పెట్టేస్తున్నారు. ఏంది ఇది అంటే ఈ నల్లబాలు చట్టం, నల్లబాలు వర్సెస్ తెలంగాణ స్టేట్ చట్టం ఏంటయింది? ఆ నల్లబాలు అనే దాంట్లో బేసిక్గా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వ్యక్తిగత హననం అన్నీ జరిగినాయి, చేశారు. దాంతో ఏమైంది, రేవంత్ రెడ్డి గారి పైన చేసినందుకు మా ముఖ్యమంత్రిని అవమానించారని మా మనోభావాలు రాష్ట్ర అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అంటే బహుశా అన్ని చోట్ల తిప్పడం కోసం పెట్టారని తెలియదు. దీనిపైన తెలంగాణ హైకోర్టుకి వెళ్తే దాన్ని ఒప్పుకోలేదు ఇట్లా కేసులు పెట్టడానికి. ఎన్ని కేసులు పెడతారు ఇట్లా? ఎందుకంటే కొన్ని వందల మంది ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒకటి ఉంది, ప్రశ్నించే హక్కు. ఇవాళ సోషల్ మీడియాలో అవకాశం దొరికింది కాబట్టి అతనికి ప్రశ్నించే హక్కు ఉంది. ఆ హక్కుని కూడా హరించే విధంగా ఉన్నాయి ప్రభుత్వాల చర్యలు, ఈ టాస్క్ ఫోర్స్ లాంటివి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నల్లబాల చట్టం ఏం చెప్పింది, తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది, వెంటనే ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి తెలంగాణ ప్రభుత్వం వాదించింది. లోద్రా తెలంగాణ మామూలు రాయరు కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా, ఎవరైతే కేసు ఇస్తారో వారు సంబంధిత బాధితుడా కాదా సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు అని చెప్పేసింది. ఓకే, అంటే తమ బాధితులు అంటే అర్థం ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ, అంతే కదా, అయితే మీరు నేను ఎవరిని వాళ్ళే పెట్టాలి కేసు. ఇప్పుడు అట్ట కాదు, మనోబాధ రాష్ట్రం అంతా పెడతారు, అన్ని పోలీస్ స్టేషన్లు చెప్తారు. ఇది కుదరదని చెప్పేసింది కోర్టు. అందువల్లనే ఇక్కడ రావడానికి 4 పోలీస్ చేసినా 4 బెయిల్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు మనకు చెంతనుండగా టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ ఇంకొక పాయింట్స్ అంటే ఇవాళ మీటింగ్లో ఒక క్యాబినెట్ సమావేశంలో ఇంకో పాయింట్ కూడా తెరపైకి వచ్చింది. ఏంటంటే ఎవరైనా వ్యక్తులని, నాయకుల వ్యక్తిగత విషయాలపైన మాట్లాడితే సోషల్ మీడియాలో వాళ్ళని కూడా సీరియస్ చర్యలు తీసుకుంటాం. ఈవెన్ రావణ్ విషయంలో అదే జరిగింది, రావణ్ వ్యక్తిగతంగా మాట్లాడేది తీసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇలా ఏకంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ప్రధాన ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి లోకేష్, ఇంకో ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు ప్రతిపక్ష నాయకుడి పైన కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన మాటలే ఇంకొక భాషణలో వీళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమానులు చెప్తున్నారు. చాలా క్లియర్గా దాచిపెట్టేదే ఉంది. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, గొడ్డలి పార్టీ అంటున్నాడు, సైకో అంటున్నాడు, సైకో పరిపాలన అంటున్నారు, సైకో పరిపాలన అని ఊరంతా ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారు. సో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళ మీద కూడా పనిచేస్తుందా? అదే మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ జగన్ గారా చంద్రబాబు గారా ప్రశ్న కాదు. టాస్క్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి, వ్యక్తుల అస్తిత్వాన్ని హననం చేయకూడదు. ఇప్పుడు గొడ్డల పార్టీ, దానికి రీజన్ ఏంటి, వివేకానంద రెడ్డి కేసు సంబంధించి కదా. వివేకానంద రెడ్డి కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సునీత గారు, ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని. సిబిఐ ఏం చేసింది, విచారణ పూర్తి చేసేసినాం అని చెప్పింది. అంటే వాళ్ళకి నోటీసులు కూడా ఇలా. వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి నోటీసులు కూడా ఇవ్వాలి, విచారణ పూర్తి అయిపోయింది. అంటే ఇంక వాళ్ళ పాత్ర గురించి ఏమనుకోవాలి, విచారణకు కూడా అవసరం లేదనుకునేది కోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది వాళ్ళు. సిబిఐ కోర్టు, తెలంగాణ కోర్టు, సుప్రీంకోర్టు, 3టికి వెళ్ళినా కూడా ఒప్పుకోలేదు. అంటే నోటీస్ ఇవ్వడానికి కూడా అవసరం లేనటువంటి నాయకుల పేర్లు చెప్పేసి మీరు ఆ పార్టీ గొడ్డల పార్టీ అని పెట్టారు. వాట్ రీజన్? మద్యం కేసు ఉంది, దీన్ని రోలింగ్గా తీసుకోవాలి, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. మద్యం కేసు ఉంది, మద్యం కేసులో ఇప్పటివరకు చాలా అరెస్టులు జరిగినాయి. ప్రతిరోజు కొన్ని మీడియా ఛానల్లో యాంకర్లు జడ్జిలు అవుతారు, ప్యానలిస్టులు లాయర్లు అవుతారు, వాళ్ళే వాదించేసి చీఫ్లు ఇచ్చేస్తారు. ఇప్పటికి ఎన్నిసార్లు జగన్ అరెస్ట్ చేసినారు మీడియాలో? ప్రతిరోజు అరెస్టే. సీన్ కట్ చేస్తే 22 సంవత్సరాలు అయింది, జగన్ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. అధికారికంగా వ్యవస్థ నోటీస్ ఇవ్వదు, కానీ రోజు జగన్ అరెస్ట్ చేస్తారు. మరి ఆ మీడియా ఛానల్ ఏమనాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవి కంట్రోల్లో లేవు, అన్కంట్రోల్ అంటారు. ఒకే వ్యక్తుల చేతిలో ఉన్నది కంట్రోల్ లేదు.
బాగా ఆర్గనైజ్డ్ ఉండేది ఎవరు కంట్రోల్లో ఉన్నారు? అసలు వాళ్ళు చేస్తున్న వ్యక్తిగత హననం, వాళ్ళు చేస్తున్నటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషను, వాళ్ళే తీర్పిస్తారు, వాళ్ళే ఇప్పుడు ఉదాహరణకు అమరావతికి ఓపెన్గా అమరావతికి వెళ్ళారు ఎవరు? వైసీపీ వాళ్ళు. దాన్ని అమరావతి రైతులు ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఎవరికైనా రైట్ ఉంది, ఏ పార్టీని ప్రశ్నించవచ్చు. ఆ టీవీలో కూర్చొని ఇంకొకసారి జగన్ అనే వ్యక్తి, వైసీపీ అనే వ్యక్తి అమరావతి రానికుండా జాగ్రత్తలు తీసుకొని యాంకర్లే చెప్పేస్తున్నారు. అసలు మీరు కూడా చెప్పడానికి ఆ రెండు పార్టీలు చూసుకుంటాయి. పోయింది వైసీపీ, వ్యతిరేకించింది తెలుగుదేశం, వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఇద్దరు వార్తలు ఇవ్వండి, మీ ఎడిటోరియల్ రాసుకోండి. అసలు ఈ డిబేట్లోనే చెప్పేస్తున్నారు, మరి వాళ్ళని ఏమనాలి? అంటే మెయిన్ మీడియా ఛానల్ ఉన్మాది పరిపాలన వాళ్ళే చెప్పేస్తున్నారు, పేర్లు పెట్టేస్తున్నారు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే సామాజిక మాధ్యమాలపైన ఇంత బాధపడుతున్నారు కదా, మెయిన్ ఛానల్స్ ఇట్లా రాస్తున్నాయి, ఇట్లా వార్తలు ఇస్తున్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు కంట్రోల్లోకి వస్తారా? ఈ ఈ ఈ టాస్క్ ఫోర్స్ ఆర్గనైజర్గా అనేది కొన్ని చర్యలకు వెళ్ళొచ్చు, కొంతమందిని అరెస్ట్ చేయొచ్చు. అంటే పశ్చిమ బెంగాల్లో సార్ ఎటువంటి చట్టమే కనిపించింది. సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ ఈ రౌడీ షీటర్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి విచారణ చేయకుండానే 1 year పాటు జైల్లో విధించే విధంగా, వేసే విధంగా విచారణ. మీకు రౌడీ షీట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటే ఆ రౌడీ షీటర్ని ఎప్పుడు సమస్య వచ్చినా తీసుకోవచ్చు. ఉదాహరణకు రౌడీ షీట్ ఉంటారు, ఎలక్షన్ జరిగింది అనుకోండి, తీసుకొచ్చి స్టేషన్లో, ఎందుకంటే దానికి ఏం అవసరం లేదు, అంటే ఇవాళ రౌడీ షీటర్ కాబట్టి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది కదా. 1 year పెడతా ఉంటే ఏమైనా భయపడతారేమో. ఎవరు భయపడతారు? రౌడీ షీటర్లు కాదు. రౌడీ షీట్ ఓపెన్ చేయడం ప్రభుత్వం ఎంచోపు, ఎవరికి వ్యతిరేకం వాళ్ళ మీద వేసేసి 1 year వేసేసారు అనుకోండి. కాబట్టి ఇట్లాంటి పొలిటికల్ వ్యూలో వచ్చే చట్టాలన్నీ ప్రత్యర్థుల మీదే వాడుతూ ఉంటారు. అది పంచాయతీ. అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో జరిగిన చర్చను తీసుకున్న, టాస్క్ ఫోర్సు ఏర్పాటును చూసినాం, ఖచ్చితంగా వ్యక్తుల హక్కుల హననం జరుగుతుందనుకోవచ్చా? ప్రశ్నించే గొంతుకలని నొక్కే ఉద్దేశం ఉందనుకోవచ్చా? ప్రభుత్వ ఉద్దేశం ఏదన్నా నష్టం చివరకు ప్రభుత్వానికి జరుగుతుంది. ఎప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపణలు 100 చేయొచ్చు, కానీ దానికి సవివరమైన సరైన వివరణ ప్రభుత్వం ఇచ్చినప్పుడే ప్రభుత్వం సస్టైన్ అవుతుంది. ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దంటే మీరు ఆగరు, మీరు కాబట్టి ఇంకొకరు చేస్తారు. కానీ నేను ఆరోపణలు వచ్చినప్పుడు సహేతంగా సమాధానం చెప్పాను అనుకో, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాజం హర్షిస్తుంది. అట్ట కాకుండా మీరు ఒక విమర్శ చేసేసినారు అనుకోండి ఆధారరహితంగా, మీ పైన యాక్షన్లోకి వెళ్ళిపోయినారనుకోండి, సమాజం హర్షించదు, ప్రత్యర్థి మీద దాడిగా చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మీడియాలో మనలాంటి ఛానల్లో కానీ వ్యక్తులుగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఫస్ట్ వివరణ ఇవ్వాలి ప్రభుత్వం. వివరణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారనుకోండి, అప్పుడు మీ పైన యాక్షన్ తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మాట్లాడితే యాక్షన్ తీసుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా ప్రశ్నించేవాడుగా మారిపోతాడు. ప్రభుత్వం ఎప్పుడు కూడా దాడి చేసింది అనుకోండి, వాడు నిజంగా అబద్ధ ప్రచారం చేసినా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒకటి గమనంలో పెట్టుకోండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కొంతమంది అదుపుదప్పి ప్రవర్తించారు, పేర్లు అనవసరం చేశారు. తెలుగుదేశం వాళ్ళు చేయలేదా? అప్పుడే ప్రతిపక్షం ఉండేది. కానీ సమాజం ఎవరిని వ్యతిరేకించింది? ఎవరైతే అధికార పార్టీని వ్యతిరేకించింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బూతులు మాట్లాడినారు తెలుగుదేశం, వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడారు అధికారం. కానీ అధికార పార్టీ వాళ్ళు మంత్రులు మాట్లాడితే ప్రజలు తీసుకున్నంత తీవ్రంగా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడి తెలుగు తీసుకోవాలి. కారణం ఏంటంటే అది తిట్టుగా భావించారు. అంతే, ప్రశ్నించడం బూత్ ప్రశ్న. కానీ వాళ్ళు బూత్ ఎట్లా చూశారంటే అహంకారంగా చూశారు. అధికార పార్టీ వాళ్ళు చేసిన బూతుల్ని అహంకారంగా చూశారు. ప్రతిపక్షంలో అటువంటి బూతుల్ని తీవ్రమైన క్వశ్చన్ వేసేవాడు మాట్లాడినారు. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో నుంచి మాట్లాడే మాటల్ని క్వశ్చనింగ్గా చూస్తుంది సమాజం. అందువల్ల ఇప్పుడు అధికార పార్టీ ఎప్పుడు కూడా సంయమనాన్ని పాటిస్తూ, ఇప్పుడు అధికార పార్టీ అద్దాల మేడలో ఉన్నట్టు లెక్క, ప్రతిపక్షం ఈజీలో రాయేసుకున్నట్టు లెక్క, పగిలిపోతుంది. కాబట్టి అధికార పార్టీ కాదే, అధికారం ఉన్నప్పుడు కొన్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడంతో కొంత ఇబ్బంది పడవచ్చు కొంతమంది. కానీ ఆ ఇబ్బందితో మీరు సమస్య పరిష్కారం కాదు. ఈరోజు ఇప్పుడు ఒక 4 మీడియా ఛానల్ ఉన్నప్పుడే కంట్రోల్ చేయలేకపోయినారు ఏ పార్టీ కూడా. అలాంటిది కోట్లాది మంది ప్రజల దగ్గర మీడియా వెళ్ళిపోయింది, అంటే ఛానల్ అయిపోయింది. అప్పుడు నువ్వు నిన్ను అరెస్ట్ చేస్తే నేను మాట్లాడితే, నేను అరెస్ట్ చేస్తే ఇంకోటి మాట్లాడితే పెరుగుతూ ఉంటుంది. అది నడుస్తుంది. ఇప్పుడు గతం వైసీపీ అయినా ఈ తెలుగుదేశం అయినా. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధికారం ఉందని అసహనానికి పోతే పరిష్కారం లేదు. మీరు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి, 1-10 సార్లు చెప్పండి తప్ప. ఫైనల్గా సార్ ఈ మొత్తం వ్యవహారంలో ఫైనల్గా సోషల్ మీడియాలో కొంత అదుపు తప్పిందని మనం ఖచ్చితంగా అనాలి. ఇక్కడ కొందరైతే వ్యక్తిగత దూషణలు దిగడం, ఈవెన్ వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరైనా దూషణలు దిగడం, 1-sidedగా మాట్లాడడం, అంటే వాస్తవాలను వక్రీకరించడం, గుడ్డు మీద ఈకలు వీకడం, ఇవన్నీ కనిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇటువంటి చట్టాలు వస్తే అవి రావాల్సిన అవసరం లేదని అంటారా? ఖచ్చితంగా అవసరం ఉందంటే అనిపించట్లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సమాజంలో అన్ని రకాల రోగాల మనుషులు ఉంటారు కదా, రకరకాల
ఇప్పుడు మనకు ఎంజాయ్ చేసే పద్ధతిలో మనుషులు అరాచకాన్ని ఎంజాయ్ చేసేవాడు, కొట్లాడే ఎంజాయ్ ఒక ఎంజాయ్మెంట్ ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి మీడియా వెళ్ళింది, వాడు భావాలు వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకుముందు వ్యక్తం చేసిన మీడియా లేదు కాబట్టి వ్యక్తం చేయాల. దీన్ని మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు నా అనుభవం ఉంది. నేను కూడా 2014 నుంచి సామాజిక మాధ్యమాలు యాక్టివ్ ఉన్నాను. అది లేకపోతే నేను ఈరోజు ప్రపంచానికి తెలియదు. నా అనుభవం ఏం చెప్తుందంటే, బూతులు మాట్లాడే వాళ్ళని తిట్టడం మానేసి మాలాంటి వాళ్ళు మంచిగా మాట్లాడడం మొదలెట్టాం. అది పరిష్కారం కనపడింది మాకు. ఓకే, మనం చెప్పదలుచుకునే విషయాన్ని సూటిగా మాట్లాడితే తాత్కాలికంగా ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్కరు బూతులు తిరుగుతాడు. ఆ బూతుకి ఇంకొక బూతు సమాధానం కాదు. హేతుబద్ధమైన వాదన చేస్తే చూసే సమాజం ఇట్లా మాట్లాడాలి అనడం ద్వారా వాళ్ళు ఒంటరి అవుతారు. కానీ సమయం పడుతుంది. వ్యక్తులుగా మేమే అంత సమయం అని తీసుకున్నప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు మరింత బాగుండాలి కదా. కాబట్టి ఈ తప్పుడు పద్ధతులు పాటించే వాళ్ళకి వజ్రాన్ని వజ్రంతో కోయాలి, ఇది పరిష్కారం కాదు. తప్పుడు పద్ధతులు పాటించే వాడికి సరైన మార్గాన్ని మనం చెప్పడం ద్వారా, వాడికి కాదు సమాజానికి. ఇప్పుడు బూతు పాటలు పాడుతుంటారు, ఆ బూతు పాటలకి బూతు పాటలు మాడతారు, మనం ఒక బూతు మాట్లాడడం కాకుండా మంచి పాట పాడామనుకోండి, ఈరోజు అయితే రేపు దాన్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళే ఒంటరి అవుతారు. అప్పుడు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైనా తీసుకో. కాబట్టి సమాజంలో వస్తున్న అన్ని రుగ్మతులు సమాజంలో ఉన్నాయి. ఆ రుగ్మతులు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒక వేదిక దొరికింది రాని అందరిని కొట్టామనుకోండి, మీరు ఎప్పుడో చూడండి ఇట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు వాడి జోలికి బోరు, ప్రశ్నించేవాడి జోలికి వస్తారు. కాబట్టి మనం ఏ అధికార పార్టీ వాడి చరిత్ర చూసుకుని ఇదే వస్తుంది. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా మీరు హేతుబద్ధంగా ఉండండి, సీరియస్గా ఉండండి, చట్టంగా అమలు చేయండి. అన్నిటికన్నా మించి తిమ్మల బేసిక్గా ఇప్పుడు మనం జర్నలిస్ట్గా మీరు, అనలిస్ట్గా నేను, మన స్థాయి ఎంతనా కావచ్చు, చూసేవాళ్ళు లక్షలాది మంది చూస్తారంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మన స్థాయితో సంబంధం లేకుండా చూసేవాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ స్పృహం మనకు లేకపోతే మనం ఒక మోడల్గా తీసుకుని ఇంకోరు తయారవుతారు. అంతే. ప్రభుత్వంలో ఉండే పెద్దలే సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు. ప్రభుత్వంలో కానీ రాజకీయ అన్ని పార్టీల్లో ఉన్న పెద్దలే బూతులు మాట్లాడుతున్నప్పుడు చూసే జనం ఎందుకు బూతు మాట్లాడరు? అంటే మీరు పద్ధతి ఉండే అన్ని పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, జనసేన, ఎవరైతే టాప్ మోస్ట్ పర్సన్, మీరు పద్ధతిగా ఫస్ట్ ఉండండి. మీ పార్టీ వాళ్ళు ఉంటారు. మీ పార్టీలన్నీ పద్ధతిగా మారిపోతే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. మీరు పద్ధతిగా లేకుండా ప్రజల్ని పద్ధతిగా ఉండమంటే జరగదు. చూస్తున్నాం కదా. అంటే సాధారణంగా ఒకసారి ఒక కామెంట్ చేస్తే, కవిత, తెలంగాణలో కవిత సబ్జెక్ట్ తీసుకుంటే, కవిత తనేదో మాట్లాడితే కవితని అనరాని మాటలు అన్న సందర్భాలు చూస్తున్నాం మనం. అంటే ఈ టాస్క్ ఫోర్స్లు ఇవన్నీ వచ్చి ఏం చేస్తారో చూద్దాం సార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న, సోషల్ మీడియా మీద తీసుకున్న ఈ టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, ఎవరిని టార్గెట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.